11, 12 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ నెల 11, 12 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్కు భారీ ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం. ఈ సందర్భంగా బీవీ పాలెం నందు పర్యాటకుల కోసం చేపట్టిన ఏర్పాట్లను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవలి విజయశ్రీ, ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఏర్పాట్లపై ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు కలెక్టర్. అనంతరం టూరిజం శాఖకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. తడా, భీములవారిపాలెం, పడవల రేవు వద్ద బోట్ షికారు ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉద్యాన శాఖ షార్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు శ్రీ సిటీ సెజ్లో కంపెనీలు, ఇరకం ఐలాండ్లో బోట్ షికారు, ఉబ్బలమడుగులో జలపాతం సందర్శనకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2001లో ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది జనవరి 10, 11న నిర్వహించనున్నారు. గతంలో సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడా మండల కేంద్రాల్లో ఈ వేడుక నిర్వహించేవారు. ఈ ఏడాది అదనంగా ఇరక ఐలాండ్, శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతంతో కలిసి నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది నిర్వహించబోయే ఫ్లెమింగో ఫెస్టివల్ వినూత్నంగా అందరినీ ఆకర్షించేలా నిర్వహించాలని అధికారులు సూచించారు. ఈ పండగ నిర్వహణకు శాఖల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది 3 రోజుల పాటు పండగ నిర్వహించామని, ఈ ఏడాది 2 రోజులకే కుదించామని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట, నేలపట్టు, భీములవారిపాలెం, ఇరకం దీవి, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతం తదితర ప్రాంతాల్లో పండగను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముఖ్య వేదికగా పలు శాఖలు వివిధ రకాలైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తాయని తెలిపారు. నేలపట్టులో పక్షుల సందర్శన, భీములవారిపాలెంలో అడ్వెంచర్ ఈవెంట్స్, ఏరో స్పోర్ట్స్, హాట్ ఎయిర్ బెలూన్స్, ఇరకం దీవిలో పడవ షికారు, శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన బహుళజాతి కంపెనీల సందర్శన, ఉబ్బలమడుగు జలపాతం సందర్శన ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. ఎమ్మెల్యే నెలవలి విజయశ్రీ మాట్లాడుతూ, మన నియోజకవర్గంలో జరుగుతున్న పండుగ అయినందున మనది అనుకొని అందరూ సహకరించి ఎలాంటి విభేదాలు లేకుండా పండుగ నిర్వహణకు సహకరించాలని కోరారు.